హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్వీస్ టాక్స్. సో చాలా కాలం తర్వాత అయితే ఒక మంచి వీడియోతో అయితే రావడం జరిగింది. సో బేసిక్గా ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే జబర్దస్త్కి నాగబాబు గారు రీఎంట్రీ ఇస్తున్నారు కదా. సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా మంది అయితే అడుగుతాం జరిగింది. సో కాబట్టి వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో బేసిక్గా ఒకప్పుడు జబర్దస్త్ అంటే అది జబర్దస్త్ కామెడీ షో మాత్రం కాదండి, ఒక ఫ్యామిలీ షో అని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఒకప్పుడు జబర్దస్త్ చూసుకున్నట్లయితే చాలా పంచెస్ ఉండేవి, ఫ్యామిలీకి దగ్గరగా ఉండే ఒక ఆటగా ఇది కనిపించేది అనమాట. సో అలాంటి సందర్భంలో కొన్ని రోజుల క్రితం అయితే మనకి నాగబాబు గారు అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో నాగబాబు గారు వెళ్ళటమే కాదండి, సో ఆల్మోస్ట్ సీనియర్ పర్సన్స్ అంతా కూడా వెళ్ళిపోయారనమాట. సో దాంతో ఆ షో అనేది చాలా డీలా పడిపోయింది. అండ్ అదేవిధంగా అందులో కామెడీ కంటెంట్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగిందన్నమాట. అండ్ అదేవిధంగా మెయిన్గా చూసుకుంటే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగబాబు గారిని తీసుకురావడం వెనక అసలు కారణం ఏంటి, అండ్ అదేవిధంగా నాగబాబు గారు వస్తే రేటింగ్ పెరుగుతుందా అనేది చాలా మందికి అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఇంతకీ అదేంటి అనేది మనం ఒకసారి సో ఈ వీడియోలో క్లియర్గా చర్చించుకుందాం. సో ముఖ్యంగా చూసుకుంటే నాగబాబు గారు జబర్దస్త్లో ఉన్నప్పుడు ఆయన కామెడీ కంటెంట్ని చాలా ఎంకరేజ్ చేసేవారండి. ఎక్కడ ఏ చిన్న తప్పు ఉన్నా కానీ దాన్ని పాయింట్అవుట్ చేసి నువ్వు తప్పు చేసావు, ఇక్కడ ఇలా చేయకూడదురా, అలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా రకాలుగా ఆయన సరిదిద్దే ప్రయత్నం చేశారనమాట. సో కాబట్టి అప్పుడున్న కాలంలో నాగబాబు గారు ఉన్నంత సేపు కూడా అయితే మనకి టీఆర్పీ రేటింగ్ అయితే రావడం జరిగిందన్నమాట. సో కాకపోతే నాగబాబు గారు ఉన్నా కానీ కామెడీ కంటెంట్ ఉంటేనే ఆ షో అనేది హిట్ అవుతుందని చెప్పేసి కూడా మనం క్లియర్గా గమనించవచ్చు అనమాట. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కామెడీ కంటెంట్ని ఇంకా మెరుగుపరచడానికి సో ఇక్కడ నాగబాబు గారు అయితే రావడం జరిగింది. సో కాబట్టి నాగబాబు గారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సో ఎవరెవరైతే స్క్రిప్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ దాంట్లో కొన్ని పదాలు వాడుతున్నారు కదా, వాటిని కానీ లేకపోతే సరిదిద్దే విధానాన్ని మనకి మెరుగుపరచడానికి అయితే నాగబాబు గారిని అయితే తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ నాగబాబు గారు సో ఏ కామెడీ కంటెంట్ ఉన్నా కానీ ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సినిమాలో అవకాశాలు రావడానికి కూడా ఆయన ప్రోత్సహిస్తూనే ఉంటారండి. సో వై బికాస్ ఆయన ఒక ప్రొడ్యూసర్ కాబట్టి. సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సో రామ్ ప్రసాద్ గారు కానీ లేకపోతే హైపరాది గారు కానీ చలాకి చండీ గారు కానీ ఇలా సీనియర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాగబాబు గారి గురించి తెలుసు కాబట్టి సో వీటి గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటి అంటే సో రీఎంట్రీ ఇస్తున్న నాగబాబు గారి గురించి మీరేమనుకుంటున్నారు, సో నాగబాబు గారు వస్తే రేటింగ్ పెరుగుతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్ తెలియని ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం జబర్దస్త్లో చూసుకున్నట్లయితే సో వాటికి పోటీగా మనకి ఇక్కడ జెమినీ టీవీలో కానీ లేకపోతే సో స్టార్ మాలో కానీ ఇలా అన్ని షోస్లలో కూడా మనకి కొత్త షోస్ అయితే వస్తున్నాయి కాబట్టి సో పోటీ ఎక్కువ ఉండటం వల్లే జబర్దస్త్కి రేటింగ్ అయితే పడిపోతూ ఉందన్నమాట. సో కాబట్టి వాటిని మెరుగుపరచడానికే మళ్ళీ నాగబాబు గారు అయితే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో తొందరలో మరి ఆయన చేసే షో అనేది ఎలా ఉండబోతుందని మనం క్లియర్గా చూడబోతాం. సో అతి తొందరలో మరి నాగబాబు గారు రాబోతున్నారు కాబట్టి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వీడియో లైక్ మరి షేర్ చేయండి. జై హింద్.